హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎస్ న్యూస్ డిజిటల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఈపీటీఆర్ఏ కన్సల్టెంట్ విజయ్ కుమార్ గారు. మరి వాయనాడులో జరిగిన ఇన్సిడెంట్ పునరావృతం కాకుండా ఉండాలంటే గవర్నమెంట్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీకు తెలుసు ఇప్పుడు వాయనాడులో జరిగిన ఇన్సిడెంట్ అది చాలా ఘోరమైన. అవునండి, చాలా బాధాకరం. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలంటే అసలు గవర్నమెంట్ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? వయనాడ్ అనేది యాక్చువల్గా కేరళ రాష్ట్రంలో వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమల్లో ఉంటుంది. ఓకే సార్. అంతా కొండ ప్రాంతం. దాదాపు సముద్ర మట్టానికి దగ్గర 2 కిలోమీటర్ 1800 1500 మీటర్స్ ఆ రేంజ్లో ఉంటుంది అది. అలాంటి చోట క్లైమేట్ చేంజ్ వల్ల మీరు గమనించి ఉండొచ్చు, మన సంవత్సర వర్షపాతంలో సగం వర్షపాతము ఒక 2 రోజుల్లో పడిపోతుంది. క్లౌడ్ బర్స్ట్ అనేది మనం విన్నాం. అంటే చాలా వర్షపాతము తక్కువ టైంలో కురిసినప్పుడు చాలా నీరు భూమిలోకి చేరుతుంది. వయనాడులో జరిగింది ఎగ్జాక్ట్గా ఏంటంటేనండి, ఇప్పుడు వర్షం పడినప్పుడు, అడవిలో వర్షం పడినప్పుడు ఒక్క విషయం నేను అడుగుతాను, మిమ్మల్ని కామన్ సెన్స్ క్వశ్చన్ అడుగుతాను. అడవిలో వర్షం పడినప్పుడు వర్షపు నీళ్లు అన్ని కిలోమీటర్ల ఎత్తు మీద నుంచి చెట్ల ఆకుల మీద పడాలా, నేల మీద పడాలా? ఆకుల మీద పడాలి. ఆకుల మీద అన్నీ పడాలి. అంత ప్రెజర్తోని వర్షపు చుక్కలు ఆకుల మీద పడ్డప్పుడు నేల మీద ప్రెజర్ రాదు. అవును సార్, అవును. కానీ వయనాడులో జరిగింది డిఫరెంట్. ఏం జరిగిందంటారు? ఆకుల మీద పడలేదు. మనం విజువల్స్ టీవీలో చూసాం కదా, మీరు కూడా చూసుంటారు. బేర్ ఎర్త్ కనబడుతుంది, రెడ్ ఎర్త్, ఎర్రటి నేల కనబడుతుంది అక్కడ. అంటే ఏమిటి, పేరుకి అడవిగా ఉన్న మనం వెస్టర్న్ ఘాట్స్ ఫారెస్టు అని అనుకుంటున్నా కొన్ని ప్రాంతాల్లో మేబీ నేను వెరిఫై చేయలేదు, మైనింగ్ యాక్టివిటీ కూడా చాలా పెరిగింది ఆ ప్రాంతంలో. నేను మైనింగ్ ఏజెంట్. మైనింగ్ యాక్టివిటీ పెరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటానండి, చెట్లు తీసివేయడం జరుగుతుంది. ఆ మినరల్ ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం ముందుగా క్యాజువాలిటీ, ఫస్ట్ క్యాజువాలిటీ ట్రీస్ వెళ్ళిపోతాయి. ట్రీస్ వెళ్ళిపోయిన తర్వాత ఆ మినరల్ ఎక్స్ట్రాక్షన్ కోసం మనం ఎక్స్ప్లోజివ్స్ వాడతాం. బ్లాస్టింగ్ చేసినప్పుడు ఆ దగ్గరలో ఆ మినరల్ ఎక్స్ట్రాక్ట్ అవ్వడానికి అవసరమైన బ్లాస్ట్ అక్కడికే కన్ఫైన్ అయి ఉండదు, మిగతా ప్రాంతాలకు కూడా ఆ వేవ్స్ వ్యాపిస్తాయి. లాంగ్ వేవ్స్ ఉంటాయి. ఆ వేవ్స్ వ్యాపించినప్పుడు ఏమవుతుందండి, భూమి లూజ్ అయిపోతుంది. 2 కారణాలు. బ్లాస్టింగ్ వల్ల భూమి లూజ్ అవ్వటం వల్ల ఒక కారణము, రెండోది చెట్లు లేకపోవటం వల్ల డైరెక్ట్గా ఎక్కువ వర్షం, ఎక్కువ వాటర్, బేర్ ఎర్త్ నేల మీద పడటం వల్ల ఆ బురద నీరు కలిసి ఆ హైట్లో ఉన్నప్పుడు అది కిందికి ప్రవహించడం జరిగింది. అంటే దిస్ ఇస్ బికాజ్ ఆఫ్ ల్యాండ్ మైనింగ్ యాక్టివిటీ వల్ల జరిగిందని అనొచ్చా? నాట్ ఎగ్జాక్ట్లీ మైనింగ్ యాక్టివిటీ. మైనింగ్ యాక్టివిటీ ఒక కారణం ఉండొచ్చు. బట్ మెయిన్ ఇష్యూ ఏంటంటేనండి, కొండల మీదనే కావచ్చు, బేర్ ఎర్త్ అయినా, మామూలు ప్లెయిన్ నేల అయినా కావచ్చు, మన పొలాలైనా కావచ్చు, జరిగేది ఒకటే. వర్షం అనేది కొన్ని కిలోమీటర్ల పైనుంచి వస్తుంది. అది ఎప్పుడూ కూడా బేర్ ఎర్త్ నేల మీద పడినప్పుడు ఆ వర్షపు చినుకు నేలను డిస్టర్బ్ చేస్తుంది. దానివల్ల ఏం జరుగుతుందండి, అది ఒక ఎత్తు ప్రాంతంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, వర్షపు నీరుతో కలిసి ఆ బురద వాటర్ అంతా కలిసి కిందికి వచ్చి ల్యాండ్ స్లైడ్ కింద మారే ప్రమాదం ఉంటుంది. బట్ సేమ్ యాక్టివిటీ మామూలు ప్లేన్ ల్యాండ్ మీద కూడా జరుగుతుంది. మీకు ఒక చిన్న విషయం చెప్తాను నేను. మీరు టీవీ మీడియా ఫీల్డ్లో ఉన్నారు. మీరు వర్షాలు వచ్చినప్పుడు ప్రాజెక్ట్స్ జలకళ అని చెప్పేసి విజువల్ చూపిస్తుంటారు. నీళ్ళు ఏ రంగులు ఉంటాయండి? మట్టి కలర్లో ఉంటాయి కదా సార్. మట్టి కలర్లో నీళ్ళు ఎందుకు ఉండాలండి? నీరుకి కలర్ లేదుగా. అవును, అంటే వాటర్తో పాటు మట్టి కూడా డ్యామ్లోకి వచ్చేస్తుంటాయి కదా జనరల్గా. ఇప్పుడు డ్యామ్స్ డిజైన్ చేసేటప్పుడు డిజైన్ ప్రిన్సిపల్ ఏంటంటే, హైడ్రాలిక్ ప్రెషర్ ఆఫ్ ఏ రిటైనింగ్ వాల్ ఆర్ ఏ డ్యామ్ ఏదంటే డెన్సిటీ ఆఫ్ వాటర్ 1 స్పెసిఫిక్ గ్రావిటీ 1 ఇంటూ హైట్ ఇంటూ జీ 9.82 మీటర్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ వాల్యూ ఉంటుంది. యాక్సిలరేషన్ టు గ్రావిటీ జీ వాల్యూ. ఆ ఇంజనీర్ లెక్కేసేటప్పుడు నీటి సాంద్రత ఎంత తీసుకుంటాడు? 1. కానీ యాక్చువల్గా ఏం జరుగుతుంది డ్యామ్లో,
మట్టి బురద అంతా కలిపి సాయిల్ శాండ్ అంతా కలిపి మిశ్రమంగా వచ్చినప్పుడు దాని సాంద్రత 1 కాదు, పెరుగుతుంది. అంటే 2 రకాలుగా మనం నష్టపోతున్నాం, 3 రకాలుగా అని చెప్పాలి. నంబర్ 1, మనం డిజైన్ చేసిన ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ పెడతారు, బట్ ఈ వాటర్ స్పెసిఫిక్ గ్రావిటీ 1 అని తీసుకుంటారు, 1 తీసుకుంటారు వాళ్ళు. కానీ యాక్చువల్గా 1 కాదు, యాక్చువల్ బురద అంతా కలిపి రంగు నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఈ బ్యారేజ్ల మీద కానీ డ్యామ్స్ మీద కానీ మనం అడ్డంగా కట్టిన వాల్ మీద వచ్చే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది బురద కలిసినప్పుడు. ఫార్ములా సింపుల్, స్పెసిఫిక్ గ్రావిటీ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇంటూ హైట్, అంతే. సో ఆ సాంద్రత చేంజ్ అయింది. ఆ సాంద్రత చేంజ్ కాకుండా కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఉదాహరణకండి, ఇప్పుడు మీరు గూగుల్ ఎర్త్లో ఒక నదిని చూసారనుకోండి, మీకు మామూలుగా ఆకు మీద ఎన్ని గీతలు అయితే ఉంటాయో అలాంటి గీతలు కనిపిస్తుంటాయి. డెండ్రైటిక్ ప్యాటర్న్ అంటారు. అంటే ఒక నది ఏర్పడకంటే ముందు వాగులు ఉంటాయి, వాగులకు మళ్ళీ పిల్లవాగులు ఉంటాయి. అట్లా ఒక 3-4 స్టేజెస్లో వాటర్ నదులు, ఉపనదులు, నదులు అలా ప్రవహిస్తూ వస్తుంది. వాటర్ ఎక్కడైతే ఒక చిన్న పిల్ల వాగు కింద ఉందో అక్కడే మనము అది ప్రవహిస్తున్నప్పుడు దాని విడ్త్ ఒకసారి పెంచుకున్నాం అనుకోండి ఆర్టిఫిషియల్గా, ప్రెషర్ అనేది వాటర్ ప్రెషర్ అనేది డ్రాప్ అవుతుంది. బెర్నౌలీస్ ఈక్వేషన్. అంటే ఈ విడ్త్ ఎవరు పెంచాలి? మనకు ఉన్నాయి కదండి, MNREGS ఉంది, రకరకాల స్కీములు ఉన్నాయి. సో మనకి నదిలోకి నీళ్ళు వచ్చే ఆ మార్గాలన్నింటినీ కూడా మనం ఐడెంటిఫై చేసుకొని ఆ కాల్వ విడ్త్ కొంత ప్రాంతం కొన్ని మీటర్ల పరిధి వరకు ఆ విడ్త్ పెంచినట్లయితే ఆ బురద అనేది అక్కడ డ్రాప్ అయిపోతుంది. ఆ బురద మీద నుంచి అంటే ఇదంతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేయాలంటారా, లేకుంటే ఎవరు చేయాలి యాక్చువల్గా ఈ వర్క్ని? నీరు కాబట్టి ఎవరు చేయాలి అనేది మీరు ఇరిగేషన్ అంటారు, కానీ మనకి MNREGS ఉంది, నరేగా. ఇది పనికి ఆహార పథకం, ఇప్పుడు కొత్త పేరు పెట్టారు నరేగా. నరేగాలో మనం ఇలాంటి తీసుకోవచ్చు మనం, ఎందుకంటే లేబర్ ఇదే ఎక్కువ ఉంటుంది దీంట్లో, మెటీరియల్ కాంపోనెంట్ ఏముండదు. చిన్న చిన్న చెక్ డ్యామ్స్ ఫర్ ఎగ్జాంపుల్, చెక్ డ్యామ్స్ అంటే మెటీరియల్ కాంపోనెంట్ పెరుగుతుంది, కానీ మామూలుగా మాన్యువల్గా తవ్వేసి విడ్త్ పెంచి తర్వాత విడ్త్ తగ్గించుకున్న ఇక్కడ సిల్ట్ డ్రాప్ అయిపోయింది, మట్టి డ్రాప్ అయిపోయింది. విడ్త్ పెంచిన తర్వాత ఏం చేయాలంటారు అక్కడ? వదిలేయండి, జస్ట్ విడ్త్ పెంచితే ఓకే, సింపుల్. ఇప్పుడు నీరు ప్రవహిస్తుందండి, ఒక ప్రెషర్తో వస్తుంది. మీరు విడ్త్ పెంచగానే ఏమవుతుంది, ప్రెషర్ డ్రాప్ అయిపోతుంది. నీటిలో కలిసి ఉన్న మట్టి, బురద, శాండ్ ఇవన్నీ కూడా అక్కడ డ్రాప్ అయిపోతాయి. ఫ్రెష్ నీరు వెళ్తుంది. ఇప్పుడు చాలాసార్లు మీరు న్యూస్లో కూడా వినుంటారు. మూడోది ప్రాబ్లం ఏంటంటే, చాలాసార్లు మీరు న్యూస్లో వినుంటారు, చూసుంటారు కూడా, డిస్కషన్లో కూడా వచ్చి ఉంటుంది. ఒక 30-40 ఏళ్ల క్రితము మనం కట్టుకున్న ప్రాజెక్టులన్నీ కూడా ఇన్ని టీఎంసీలు, 300 టీఎంసీలు, 100 టీఎంసీలు అన్న ప్రాజెక్టులు ఇసుక మ్యాటర్తోని, సిల్టేషన్ వల్ల దాని సామర్థ్యం తగ్గిపోతుంది. నీరు స్టోరేజ్ అనేది తగ్గిపోతూ వస్తుంది. అంటే పైకి కనిపించడమో 300 టీఎంసీ కనిపిస్తుంది, కానీ అంత వాటర్ ఉండదు, లెవెల్ అయితే వచ్చేస్తుంది. కానీ కింద మట్టి, సిల్ట్ ఇవన్నీ పెరిగిపోయి ఉంటాయి. మరి ఏంటి సార్, ఏం చేయాలి మరి? అంటే నేను చెప్పినట్టుగా ఈ సిల్ట్ ట్రాప్స్ అనేవి మనం నరేగాలోనో దేనిలోనో మనం చేసుకున్నప్పుడు ఆ ప్రాబ్లం తగ్గుతుంది. రెండోది ఏంటంటే, మన వ్యవసాయంలో మీరు చూడండి, ఒక పంట వేసిన తర్వాత చాలా వరకు ఈ పంట నేలలు ఖాళీగా కనిపిస్తుంటాయి, మీకు బేర్ సాయిల్ కనపడుతుంటుంది. అంటే ఏం జరుగుతుంది, కొన్ని సంవత్సరాల వ్యవధిలో ఏర్పడిన ఈ సాయిల్, 1 సెంటీమీటర్ సాయిల్ ఏర్పడడానికి 10 ఏళ్ళు 20 ఏళ్ళు పడుతుంటాయి. కానీ ఒక్క సీజన్లో, ఒక్క వర్షంతో అది నీళ్ళల్లో కలిసి సాయిల్ వెళ్ళిపోతుంది నదిలోకి. దానివల్ల మీకు నీళ్ళు ఎర్రగా కనపడుతున్నాయి. అంటే మన అగ్రికల్చర్ ప్రాక్టీస్లో ఇప్పుడు అమెరికాలో చెప్తున్నారు, యూనివర్సిటీస్ అన్నింటిలో కూడా కవర్ క్రాపింగ్ అని. బాబు 365 రోజులు కూడా సంవత్సరంలో మీ పొలాల్లో ఏదో ఒక ఆకు ఉండేట్టుగా చూడు. నీ వర్షపు నీరు కానీ గాలికి కానీ ఈ సాయిల్ కొట్టుకొని పోకుండా అది ఆపుతుంది. గడ్డి వేయి, లేకపోతే చిన్న ఏదో ఒక పంట వేయి. అంటే ఇప్పుడు 365 డేస్ చేయాలంటే మన దగ్గర కష్టం కదా సార్, ఎందుకంటే మన సమ్మర్ సీజన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 months సమ్మర్ సీజన్, సే ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ నుండి జూన్ వరకు.
సో అలాంటప్పుడు మనం ఎలా గ్రీనరీ ఎలా మెయింటైన్ చేస్తాం? మీకు 60-70 సంవత్సరాల కెమికల్ అగ్రికల్చర్ వచ్చేవరకు ఏమైపోతుందంటేనండి, సమ్మర్ వచ్చేవరకు మీకు సాయిల్లో మాయిశ్చర్, తడి అనేది, తేమ అనేది లేకుండా పోతుంది. ఎప్పుడైతే చెట్ల వేర్లు మనకి వర్షాకాలంలో నీరు ఉన్నప్పుడు చెట్ల వేర్లు ఎక్కువ కాలం దాంట్లో ఉంటే కింద మైక్రోబ్స్ అన్నాం మనం, బ్యాక్టీరియా ఒకసారి చెప్పుకున్నాం మనం ఇంకో టాపిక్లో. ఆ మైక్రోబ్స్ అనేవి సాయిల్లో ఉన్నట్లయితే మైక్రోబ్స్ ఒక బంక లాంటి పదార్థాన్ని, గ్లూని విడిచిపెడతాయి. దాంతో సాయిల్ అగ్రిగేట్ కింద మారుతుంది. నేను మొన్న ఫారెస్ట్ వాళ్ళకి ట్రైనింగ్ చేసినప్పుడు ఒక ఛాలెంజ్ విసిరాను నేను. మీ ఫారెస్ట్లో 30 సెంటీమీటర్ల దగ్గర మీరు మట్టిని ముద్దగా చేసి ఒక గ్లాస్ నీళ్ళలో వేస్తే ముద్దలా ఉండాలి, నీరు కలర్ మారకూడదు. కింద మైక్రోబ్స్ అనేవి పెరుగుతున్నప్పుడు ఆ ముద్ద అనేది నీటిలో కరగదు. సరే, రైతులను వదిలేద్దామండి. భారతదేశ భూభాగంలో ఒక 30% నేల ఫారెస్టే కదా. అట్లీస్ట్ ఫారెస్ట్ మన కంట్రోల్లో ఉంది కదా. రైతులు అంటే లక్షల మంది ఉన్నారు, వాళ్ళకి చెప్పడం కష్టం, కమ్యూనికేషన్ కష్టం, ట్రైనింగ్ కష్టం. కేవీకేలు పెట్టాము, రైతు వేదికలు పెట్టాము, ఇంకా చాలా పెట్టాము రైతులకు చెప్పడం కోసం. అయినా కానీ పోనీ అట్లీస్ట్ ఫారెస్ట్, అడవి ప్రాంతం తీసుకోండి. అడవి ప్రాంతంలో మీరు ఎప్పుడైనా ఎక్స్పెరిమెంట్ చేయండి. కెమెరా తీసుకెళ్ళి ఒక మట్టి తీసుకొని ముద్ద చేసి దాన్ని ఒక గ్లాస్ నీళ్ళలో, ఒక జార్ నీళ్ళలో వేయండి. రంగు మారకూడదు. రంగు మారుతుందంటే ఏంటి అర్థం అండి? అంటే ఈ మట్టి అనేది, సాయిల్ అనేది వాటర్లో కలిసి వెళ్ళిపోతుంది. అలా వెళ్లకుండా ఉండాలంటే ఏదో ఒక క్రాప్ తీసుకొని, అది మనకి ప్రొడక్షన్ ఇచ్చే క్రాప్ కావచ్చు, ప్రొడక్షన్ ఇవ్వకపోవచ్చు, బట్ ఆకు, సమ్ లీఫ్, పైన ఒక లీఫ్ ఉంటే ఫోటోసింథసిస్ జరుగుతుంది, కింద ఒక వేరుంటే మైక్రోబ్స్ పెరుగుతాయి దాంట్లో. మనం ఈ కెమికల్ అగ్రికల్చర్ నుంచి, తర్వాత ఈ పెస్టిసైడ్ కల్చర్ నుంచి బయటకు వచ్చి ఈ మైక్రోబ్స్తో వ్యవసాయం చేయడం మొదలు పెడితే, మీరు టైం ఉంటే ఎలైన్ ఇన్గామ్ అని ఉంటుంది, సైంటిస్ట్, అమెరికన్ సైంటిస్ట్, క్రిస్టిన్ జోన్స్, జేమ్స్ వైట్, ఇలాంటి వాళ్ళవి చూడండి. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, కింద మైక్రోబ్స్ పెరిగితేనే అప్పుడు పైన మీకు ఫోటోసింథసిస్ మ్యాక్సిమైజ్ అవుతుంది. తర్వాత మనకి క్లైమేట్ పరంగా కూడా కార్బన్ డైఆక్సైడ్ని ఆకులు తీసుకొని కింద మైక్రోబ్స్కి అందిస్తాయి, గ్లోబల్ వార్మింగ్ తగ్గుద్ది, కార్బన్ అనేది భూమిలోకి వెళ్ళిపోతుంది అనేది వాళ్ళు చెప్తున్నారు.